నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ 19వ వ్యవస్థాపక వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉద్యాన విద్యార్థుల్లో సామాజిక స్పృహ అవసరమని వ్యాఖ్య. కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం విమర్శలు గుప్పించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ఆపివేయాల్సిందేనని మాజీ మంత్రి కాకాణి డిమాండ్. కాదని ముందుకెళితే మత్స్యకారులు ప్రజలతో కలిసి వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరిక. గోవిందనామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఉద్యాన విద్యార్థులందరూ సామాజిక స్పృహతో రైతులకు మేలు చేసే విధానాల గురించి ఆలోచించాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ 19వ వ్యవస్థాపక వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశ్వవిద్యాలయంలో విద్య, పరిశోధన, ఉద్యోగాల కల్పనతో పాటు పౌష్టికాహార భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే గొప్ప కార్యక్రమాల్లో విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు భాగస్వాములు కావాలన్నారు. విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులను బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీకి యూజీసీ నుంచి తగిన గుర్తింపు ఇప్పించడానికి కేంద్ర స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 19 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉన్నదో దాదాపు 300 ఎకరాల్లో ఆ రోజు ప్రారంభించడం. ఇవాళ ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీగా తయారవడం మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాను. ఇప్పటికే దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 560-70 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడి నుంచి ఈవేళ పిహెచ్డి పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా ఇవాళ నేను కూడా వెళ్ళా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి. అక్కడ ఒక వంగకి సంబంధించి, టమాటోకి సంబంధించి ఒక కొత్త వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అంటే మంచి బలంగా, ఆహారంగా ఉండేటువంటి విషయంలో. అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వాటినన్నింటిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది. 300 ఎకరాల నుంచి కనీసం ఇంకొక 100 ఎకరాలైనా ఇస్తే, ఏదో ఫారెస్ట్కి సంబంధించి ఒక కోర్సు కొత్తగా ప్రవేశపెట్టారు కాబట్టి దాని ఎఫ్లేషన్ కోసం కొంత అదనంగా భూమి అవసరం ఉన్నది కాబట్టి అది కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, ఉంగుటూరు ధర్మరాజు గారు కానీ, లేకపోతే గోపాలపురం శాసనసభ్యులు వెంకటరాజు గారి, వీళ్ళందరి యొక్క సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ఈ యూనివర్సిటీని మరింత ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఎలాగైనా అలజడులు సృష్టించి తాను ఉన్నానని చెప్పుకోవాలన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. కాకినాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ కూటమి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందనే అక్కస్తో ఆయనలో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టాలని వైసీపీ నాయకులు ఎంతకైనా బరి తెగిస్తున్నారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం జగన్కి గాని, వైసీపీ నాయకులకు గాని ఇష్టం లేదన్నారు. ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఎంచేదంటే జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క కూటమి ఇంకా 15 ఏళ్ళ వరకు వదలదు. దానివల్ల మనకు అధికారం రాదన్నది ఒకటి. ఆ యొక్క ప్రెస్టేషన్కి వెళ్ళిపోయారు. అందులో భాగంగానే కులాల మీద, తర్వాత ఏదైనా పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న కేసులు అవుతే వాటి మీద ఆయన స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఒకసారి మనం మాట్లాడే ముందు 1924లో అనంతబాబు ఎమ్మెల్సీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ యువకుడిని మరి చంపేసినప్పుడు ఆ కేసులో ఏ విధమైన బాధ్యత తీసుకున్నారు? మీరు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారా? కనీసం సీనియర్ ఆఫీసర్లు ఏమన్నా ఎంక్వైరీ కనీసం సిట్ వేసారా? వేయలేదు సరికదా. అప్పుడున్న అధికారుల మీద ఒత్తిడి పెట్టి మీరు కేసుని పక్కదో పట్టించే విధంగా చేశారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఆ కేసు మీద. దాంతో మీరు ఏ విధంగా ప్రవర్తించారో
అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని కన్సల్ట్ ఆఫీసర్స్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కూటమి పరిపాలన అని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ సాయి కృష్ణ విషయానికి మీరు అంత పరుగుల మీద వెళ్ళిపోయారు బెంగళూరు నుంచి అనేసరికి అనుమానాలు చాలా ఉన్నాయి. ఆ కేసులో పోలీసు అధికారుల వెనకాల వైసీపీ హస్తం ఉందా అన్న అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే వైసీపీ వాసనలతో ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎలాగా గెలవలేము, ఏదో ఒక ఇన్సిడెంట్, పాలన సవ్యంగా జరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ సిట్ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రజలు ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ముఖ్యమంత్రి ఏ రోజు కూడా వెళ్ళి పరామర్శించలేదు వ్యక్తి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని పరామర్శించారు, వారికి ఒక భరోసా ఇచ్చారు, ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నారు, చట్టపరమైన చర్యలు పోలీసుల మీద తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ఏ అయితే కార్యక్రమాలు జరిగినాయి అని అనుమానాలు ఉన్నాయో వెంటనే సిట్ వేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం. దీనికి మీరు అంత త్వరగా పరుగుల మీద వెళ్ళిపోయారంటే బోల్డ్ అనుమానాలు వస్తున్నాయి. వెనకాల వైసీపీ హస్తం ఉందా ఈ కార్యక్రమం వెనకాల? పోలీసుల్లో ఇంకా వాళ్ళ తగ్గ వ్యక్తులు కూడా అక్కడక్కడ ఉంటారు కదా, ఎక్కడ లేకుండా ఉంటారు కదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా ఈ దర్యాప్తులో తేలుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పలకరించలేదు, వీళ్ళు కులాలు అంటగట్టడం, అదే అంటగట్టడం. కులాలు ఏంటండి? కులాలు అన్నది ఈ రాష్ట్రం అంతా ఒకటే కులం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. సరే, ఈ విధంగా సాయి కృష్ణ కేసు మీద మీరు మాట్లాడే విధానాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దాని పని ఏది చేయాలో కఠినంగా చేసింది. చంద్రబాబు నాయుడు గారు కఠినమైన చర్యలు తీసుకున్నారు, సిట్ని వేశారు, సస్పెండ్ చేశారు, కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ చేశారు, జైలుకి పంపించారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని ఇంటికి వెళ్ళి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ కుట్రలు ఏమీ నడిచి వ్యవహారం కాదు. అదేవిధంగా కాపుల గురించి మాట్లాడుతూ వంగగీత గారు, అక్కయ్య గారు నన్ను కూడా లాగారు. నేను కూడా మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో నైట్ వెళ్తున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం పిఠాపురం చెందిన మా నాయకులు, కాపు నాయకులు, జిల్లాకు చెందిన కాపు నాయకులు, రాష్ట్రానికి చెందిన కాపు నాయకులు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకులు అందరూ కూడా ఆ రోజు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో కలుపుతామని ఒక ప్రకటన పిఠాపురం గడ్డ మీద చేశారు. గీత గారు మర్చిపోయినట్టున్నారు, మీది పొన్నూరు కాబట్టి తెలియదు పిఠాపురంలో ఏం జరుగుతుంది. దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. దీని ముందుకి వెళ్తే ఒక విషయం, రాజశేఖర రెడ్డి గారు కాపుల్ని బీసీలో చేరుతామని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాక ముస్లిమ్స్ చేశాడు తప్పితే కాపులు చేయమని చెప్పేశారు. ఇప్పుడు తండ్రి దగ్గర లక్షణాలు ఉంటాయి అందరికీ. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్పేటలో చెప్పేశారు చేయమని. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా దీనికంటా ముందు కూడా మాకు రిజర్వేషన్ పెట్టి కేంద్రానికి బిల్లు పంపండి, కేంద్రానికి బిల్లు పంపండి అని చెప్పి చాలాసార్లు ఆయన అడగడం జరిగింది. ఏదేమైనా చట్టపరంగా ఏది చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా శాసనసభ నుంచి మన కేంద్ర ప్రభుత్వానికి పంపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిందో అందులో 5% కాపులకు వర్తించే విధంగా ఇచ్చి, మరి అదేవిధంగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఎన్నో సీట్లు వచ్చినాయి, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని జీవోఎంఎస్ నెంబర్ 60ని పెట్టి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోకుండా మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలకతో ప్రభుత్వం ఇది స్టాండర్డ్గా ఉండిపోతుందని ఒక భయంతో కులాలను చిచ్చి పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని బట్టి కాపులను నష్టపరిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాపులకి లాభం చేర్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ, కాసు బ్రహ్మానందరెడ్డి గారి నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూని చంద్రబాబు నాయుడు గారు భుజాలను వేసుకుని ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది యువకులకి 2 లక్షల లోన్లు ఇచ్చి విదేశీ విద్యకు పంపించి చేశారు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగా? ప్రజల మనసులో ఉన్నాయి. ఇవన్నీ పక్క పెట్టేసి మీరు ఏమిచ్చారు? ₹1 ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో. కంబైన్డ్ స్కీమ్లో ప్రతి కులం ఉంటుంది. ఇవాళ బీసీ కార్పొరేషన్ ఇచ్చామనుకోండి, అందులో
వేవర్స్ వస్తారు, చెట్టుబల్జీలు వస్తారు, గొల్లలు వస్తారు, రకరకాల బీసీలో ఉన్న అన్ని వర్గాలు వస్తాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.